వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గా మా ప్రధాన డిమాండ్లు మాకు ఏదైతే పెండింగ్ టీఏలు ఉండిపోయి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం, అలాగే ఈహెచ్ఎస్ ద్వారా వస్తున్నటువంటి వైద్య సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది, దాన్ని మెరుగుపరచాలని, అలాగే ప్రభుత్వ సంస్థల్లో అవుట్సోర్సింగ్ పనిచేసినటువంటి సిబ్బంది ఇవాళ కొన్ని వేల మంది ఉన్నారు. అలాగే ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఎంతోమంది అటు గ్యారేజ్ పరంగా కానీ ఇటు బస్టాండ్లో కానీ అన్ని దగ్గరలో కూడా అవుట్సోర్సింగ్ సిబ్బంది సగానికి పైగా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉద్యోగ భద్రత లేదు, చేసే పనిలో వ్యత్యాసం లేదు, కానీ సంపాదించే సంపాదనలో వ్యత్యాసం ఉంది. వాళ్ళు ప్రభుత్వ సంస్థల్లో ఎలా అయితే ఆప్కోస్ ద్వారా శాలరీస్ ఇస్తున్నారో, అంటే ప్రభుత్వం నిర్ణయించిన జీతాన్ని పూర్తిగా ఆ కార్మికులకి ఎలాగైతే పడుతుందో ఆర్టీసీలో కూడా పనిచేసిన అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా అదేవిధంగా వాళ్ళు పనిచేసే ఫలితం దక్కాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా అడుగుతున్నాం. అలాగే ప్రభుత్వం ఏర్పడింది, గత ప్రభుత్వం నుంచి కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఉండిపోయినటువంటి డ్రైవర్ కాంట్రాక్టులు చాలామంది ఇంకా కాంట్రాక్ట్ కార్మికులుగానే ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం చొరవ చేసి కొన్ని డిపార్ట్మెంట్లో రెగ్యులర్ చేసింది. అలాగే ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కూడా రెగ్యులర్ చేయాలని, అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్న ప్రవేశపెట్టబోతున్న సూపర్ 6 పథకంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఈ ప్రయాణాన్ని అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలంటే ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవు, ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోరు. కాబట్టి 10,000 మంది సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయాలని, 2,500 బస్సులను ఇమీడియట్గా కొంటే ఆ పథకాన్ని అమలు చేయడంలోని దాని విజయం వైపు తీసుకెళ్లడంలోని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలోని ఆర్టీసీ కార్మికులు ఖచ్చితంగా ముందుంటారని చెప్పి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం మా యొక్క న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కరించి ఏదైతే వైద్య సహాయం, మా అవుట్సోర్సింగ్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించి వాళ్ళందరికీ మేలు చేకూరే విధంగా, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా సమస్యని పరిష్కరిస్తుందని, ఇమీడియట్గా ఐఆర్ని ప్రకటిస్తారని 12వ పిఆర్సీ కమిటీని మా రాష్ట్ర నాయకత్వం ఏదైతే విజ్ఞప్తి మేరకు 12వ కమిటీని కూడా పిఆర్సీ కమిటీని కూడా వేస్తారని, ఈలోపు మాకు ఐఆర్ ప్రకటించి మాకు రావాల్సిన బకాయిలన్నీ విడుదల చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ఆదుకొని ప్రభుత్వానికి అండగా నిలబడే విధంగా చేసుకోవాలని ప్రభుత్వానికి సవినయంగా మనం చేసుకుంటున్నాం. పేరు నందమూరి రామారావు, స్టేట్ సెక్రటరీ ఎంప్లాయీస్ యూనియన్. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ గత నెల 22న రాష్ట్ర స్టేట్ కౌన్సిల్ మీటింగ్ చేసి ప్రస్తుతం గవర్నమెంట్ తాలూకా వైఖరి మీదను అలాగనే యాజమాన్యం తాలూకా వైఖరి పైన సుదీర్ఘమైన చర్చ జరిగి ఏవైతే మాకు పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయో డిఏలు ఉన్నాయండి, తర్వాత 12th పిఆర్సీ ఉన్నాయండి, అలాగనే గవర్నమెంట్ విద్యుత్ బస్సులు ఏవైతే ఉంటుందో ఆ బస్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇద్దామన్న ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్గా మేము దాన్ని వ్యతిరేకించాం. క్లియర్గా అది గవర్నమెంట్ సహాయ సహకారాల నుంచి ఆర్టీసీ ద్వారానే ఆర్టీసీ ఈ విద్యుత్ తాలూకా బస్సులను కొని ఆర్టీసీ ఎంప్లాయీస్తోనే రన్ చేయమన్నది ప్రధానమైన డిమాండ్ పెట్టి ఉన్నాం. మరి అలాగనే బకాయిలు ఏవైతే ఉన్నాయో ఎస్ఆర్బిఎస్ ఎస్పీటీలు ఆ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పాం. మరి అలాగనే ఏవైతే డిఎల్ పెండింగ్లు ఉన్నాయో డిఎల్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పాం. 12th పిఆర్సీని ఏదైతే ఉందో 12వ పిఆర్సీని వెంటనే అమలు చేసి దాన్ని ఐఆర్ని డిక్లేర్ చేయాలని పెట్టాం. ఇంకేమైనా దాదాపు ఉద్యోగులు ఎంప్లాయీస్ కూడా స్కూళ్ళు కూడా రీఓపెనింగ్ అయినాయి కాబట్టి మరి పిల్లలు కానీ ఇది కానీ ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాని ఒడిదుడుకుల్ని గవర్నమెంట్ వెంటనే చొరవ చూపించిన దాన్ని ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉంటాయి బకాయిలు చెల్లించి ఆ కుటుంబాలను ఉద్యోగులతో కుటుంబాలను ఆదుకోవాలన్నదే క్లియర్కట్గా మా యూనియన్గా మేము ప్రధానమైన డిమాండ్ పెట్టి గవర్నమెంట్ తెలియజేసాం. అలాగే యాజమాన్యం కూడా తెలియజేసాం. మరి ఏదైతే ఆర్టీసీ ఇది ప్రభుత్వం విలీనం అయ్యనే ఒక ప్రతిపాదన లాస్ట్లో ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం విలీనం అయిన తర్వాత మా ఆర్టీసీ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.